హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా బిర్యానీ చేశాను ఈరోజు. చాలా డేస్ అవుతుంది అసలు బిర్యానీ తినక. ఎప్పటినుండో అనుకుంటున్నాం, అసలు కుదరట్లేదు. ఇంకా ఫైనల్లీ మా ఆడపడుచొచ్చింది అనేసి ఇంకైతే బిర్యానీ చేసుకున్నాము. చాలా సింపుల్‌గా అండ్ చాలా తక్కువ టైంలోనే టేస్టీ బిర్యానీ చేసుకోవాలంటే ఒక్కసారి ప్రాసెస్ ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా వస్తుంది. రియల్లీ ఆ రోజు చాలా బాగా వచ్చింది బిర్యానీ. ముందుగా అయితే రైస్‌ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక 15% బాయిల్ అయితే సరిపోతుంది. ఇంకా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అటు ప్రిపేర్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేసేసుకోవాలా. ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్‌లో రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసేసుకొని, పచ్చిమిర్చి, అలాగే ధనియా పౌడరు అండ్ బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను. అండ్ పెరుగు కూడా యాడ్ చేసేసుకొని, పుదీనా వేసుకొని అండ్ అలాగే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే నేనైతే బిర్యానీ చేసినప్పుడు ఒక 10 మినిట్స్ చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాతనే అందులో రైస్ యాడ్ చేస్తాను. ఎందుకంటే పీస్‌కి మంచి ఉప్పు, కారం పడుతుంది కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. తినడానికి బిర్యానీ కూడా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా సో, అలానే కొద్దిసేపు మ్యారినేట్ చేసేసి అందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసి మ్యారినేట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసేసుకుంటా స్లిమ్‌లో పెట్టుకొని. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. అసలు కర్రీ చాలా బావుంటుంది. అసలు బిర్యానీ పీస్ మంచిగొస్తుంది. అండ్ ఇలా ఒక 10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ముందుగా ఉడికిన రైస్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసేసుకొని కొద్దిగా పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుంటూ మళ్ళీ కొద్దిగా ఘీ యాడ్ చేసేసుకొని మళ్ళీ పైన రైస్ ఏసుకొని అలా అయితే ఆ ప్రాసెస్ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా అలా పెట్టేసేసుకొని పైన క్యాప్ పెట్టేసేసి లిడ్ క్లోజ్ చేసిన తర్వాత దాని పైన నా దగ్గర వెయిట్‌గా ఏం లేదు. చిన్న రోల్ ఉంటే అది పెట్టేసేసిన. ఇంకొక 15 మినిట్స్ స్లిమ్‌లో ఉంచాలా. తర్వాత ఇంక ఓపెన్ చేయగానే ఆ బిర్యానీ స్మెల్‌కి కడుపు నిండిపోతుంది. రియల్లీ చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో ఎప్పుడు మీ ముందుకొస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి గాబట్టి. సో, మీరు ఖచ్చితంగా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. వీలైతే నా వీడియోస్‌ని షేర్ కూడా చేయండి. ఉంటా మరి. బాయ్.